అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో ఉంది. తెదేపా అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక చెప్పిందని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం మన దేశంలోనే టాప్ 3లో ఉన్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఆర్బీఐ ద్వారా చేసిన రుణాలు 88.4% అయితే ఏపీ ఒక్కటే 11.6% అప్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలో టీడీపీ హయాంలో కంటే వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ఖర్చు పెట్టేది తక్కువ. చదువుకున్న వాళ్లు పెరగడం వల్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని మంత్రి బొత్స అంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు నిధులు ఇవ్వడం లేదు. వైద్య రంగంలో 3 ఏళ్లుగా బడ్జెట్లో 5.6% మాత్రమే ఖర్చు పెట్టారు. వైద్య రంగంలో ఎక్కువ బడ్జెట్ కట్ చేసే రాష్ట్రాల్లో ఏపీ 18వ స్థానంలో ఉందని విజయ్ కుమార్ తెలిపారు. మిగతా రాష్ట్రాల కంటే దాదాపు 50% తక్కువ ఖర్చు పెడుతూ మన యొక్క బడ్జెట్లో మేము బడ్జెట్ మొత్తానికి దానికే కేటాయిస్తున్నాం అంటూ డొంకతిరుడు కబుర్లు, ఇట్లాంటి ఆదివారం కబుర్లు, మంగళవారం కబుర్లు చెప్తే ఎట్లా? అది తప్పు కదా. ప్రతి ఒక్క పథకాన్ని, పాత పథకాలను కూడా మీరు పేరు మార్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకేదో పేరు మార్చి నవరత్నాల భాగం చూపిస్తూ ప్రజల్ని మోసం చేస్తే ఎట్లా? ఓకే, ఇట్లాంటి ఖర్చు పెట్టకుండా బొత్సగారు లాంటి వాళ్ళు ఏమో చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని ఆయన ఇది కాకుండా సిబిఎస్ఈతో మేము ఒప్పందం కూర్చుకున్నాం, వాళ్ళు ఎవరు బైజూస్తో మేము ట్యాబ్స్ కొన్నాం, వాళ్ళతో ఒప్పందం కూర్చుకున్నాం, ఇంకొకరితో ఒప్పందం కూర్చుకున్నాం. ఒప్పందాలు తప్ప ఖర్చు పెట్టి వస్తాయి కదా. నువ్వు టోటల్ నీ యొక్క ఇన్కంలో ఎంత ఖర్చు పెట్టావు అన్నది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ వాట్ డిసైడ్ ది ఇష్యూ. డబ్బులు ఇవ్వకుండా ఏందేందో ఒప్పందాలు కూర్చుకొని ట్యాబులు కూర్చుకొని దాంట్లో ₹4 సంపాదించుకోవాలి హ్యాపీగా. అందరూ హ్యాపీసే, మీరు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఫైనల్గా నష్టపోతున్నారు విద్యార్థులు. ట్యాబ్లు అన్నారు, సిబిఎస్ఈ కరికులం ఉన్నారు, వాళ్ళతో వీళ్ళతో ఉన్నారు. మొత్తం స్పష్టంగా చెప్తున్నాను, టీడీపీ గవర్నమెంట్లో కంటే మీరు తక్కువ ఖర్చు పెట్టారు. 11.7%. మేము ఇప్పుడు దాదాపు 13% దాకా విద్య మీద ఖర్చు పెట్టాము. ఓకే, సరే. దీని తర్వాత వైద్యానికి వద్దాం. ఎందుకంటే విద్య తర్వాత వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్, కీలకమైన రంగం. వైద్యము, కుటుంబ సంక్షేమము, ప్రజారోగ్యం. ఆరోగ్యశ్రీ మీద ఇప్పుడు కొత్తగా లాస్ట్ ఇంకా దాని ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి 25 లక్షలు ఖర్చు పెట్టి ఆ యొక్క లిమిట్ పెంచుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి డబ్బులు ఇచ్చే దిక్కు లేదు. ఒక్కొక్క దీనికి బయట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఖర్చు కంటే మీరు తక్కువ ఇస్తున్నారు. మరి ఈ హాస్పిటల్ ఒప్పుకోవట్లేదు. సరే, 2022-23లో మొత్తం ఖర్చులో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఈ మూడింటి కలిపి, ప్రజారోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం మూడింటి కలిపి కేవలం 5.6% మాత్రమే ఖర్చు పెట్టారు. 5.6. ఈ సంవత్సరం చూసుకుంటే ఇది 5.6 లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం చూసుకుంటే 5.8% పెట్టారు. ఎంత ఖర్చు పెడతారో దేవుడి కనుక. దేశంలో మనకంటే వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సంటేజ్ పరంగా 17 ఉన్నాయి. మంది 18వ స్థానం, 18th ప్లేస్. అవుట్ ఆఫ్ 31 స్టేట్స్ మంది 18th ప్లేస్. మేమేమో పిహెచ్సీలు చింపేసాము, ఆరోగ్యశ్రీలు అక్కడిచ్చాము, 25 లక్షలకు పెంచాము, పిహెచ్సీలకు ఇదే మార్చేసాము, ఏమో జరిగిపోతుంది. ఇంకోటి ఏంది, వాలంటీర్ల చేత ఫ్యామిలీ డాక్టర్లు అన్నారు, అదన్నారు. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖర్చు మాత్రం కేవలం 5.6%. మనకంటే ఎక్కువ వైద్యం మీద ఖర్చు పెట్టే రాష్ట్రాలు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే వాళ్ళ బడ్జెట్లో 17 రాష్ట్రాలు ఉన్నాయి. మంది 18th ప్లేస్. మరి మనం విద్యలో మంది చాలా తక్కువ ప్లేసు, వైద్యంలో చూసుకుంటే అంతకంటే తక్కువ ప్లేసు. ఆరోగ్య రంగాన్ని మార్చేసామంటూ మన వైద్య శాఖ మంత్రిని గారు తెగ చెప్తుంటారు. మరి ఖర్చు ఏమో 5% కంటే మించడం లేదు. దేశంలో చూస్తుంటే 18th ప్లేస్. సరే, ఇది వద్దు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం. ఎందుకంటే రాష్ట్రం ముందు పోవాలంటే విద్య, వైద్యం తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. పెట్టుబడుల మీద ఎంత పెట్టాము? రాష్ట్రంలో పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు 2022-23 అంటే లాస్ట్ బడ్జెట్లో 16,000 కోట్లు మాత్రమే. అంతకుముందు సంవత్సరం కూడా ఇంతే ఉంది. పెట్టుబడుల్లో దేశం మొత్తం మీద చూస్తే మంది 16వ స్థానం, 16th ప్లేస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ.
మరేమో మేము అది చేసాం ఇది చేసాము ఆ పెట్టుబడులు ఈ పెట్టుబడులు ఉంటే ఊదరగొడుతుంటారు. ఫిబ్రవరిలో దాన్ని ఏమో పెట్టుబడుల సదస్సు అన్నారు, 13 లక్షల కోట్లు అన్నారు. కానీ మీరు యాక్చువల్గా ఖర్చు పెట్టింది 16,000 కోట్లు మాత్రమే. దేశంలో మన స్థానం పెట్టుబడులు ఏం చేస్తా 15వ స్థానం, 15th ప్లేస్. ఆర్థిక రంగం అధ్వానం అని ఎందుకున్నా అంటే విద్యలో లేదు, వైద్యంలో లేదు, పెట్టుబడుల్లో 15వ స్థానం. మనకంటే తక్కువ ఉండే రాష్ట్రాలు ఎవరు తెలుసా? ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 ఉంటాయి కదా. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గోవా, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇట్లాంటివంట. అంటే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇట్లాంటి వెస్ట్ బెంగాల్, ఇట్లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలతో మనం పోటీ పడే మానేసాం. పెట్టుబడులలో మనం పోటీ పడేది ఎవరితో అంటే గోవాతో. మనకంటే కింద ఉన్నారు వాళ్ళకంటే మనం పైన సంతోషపడాలి. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు. ఇంత ఘోరంగా మీరు పెట్టుబడులు ఉంటే ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? మనం పెట్టుబడుల మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెడితేనే కదా దేశంలో 15th ప్లేస్లో ఉన్నాం మనం. సరే పోనీ అది పక్కన పెడతాం. డెవలప్మెంట్, అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతాం? మనకంటే 10 రాష్ట్రాలు ముందున్నాయి. ఓవరాల్ అన్నీ మొత్తం వేసుకున్న 68% మనం ఖర్చు పెట్టేది. మనతో స్వల్ప తేడాతో ఇంకొక 6 రాష్ట్రాలు ఉన్నాయి. మనం అభివృద్ధి మీద పెట్టేస్తాం, మానవ వనరుల అభివృద్ధి మీద పెడుతున్నాం, ఏందో చెప్తారు. వచ్చే డబ్బులంతా ఎక్కడ పోతున్నాయో కానీ మనం పెద్ద తోపేం కాదు. మనకంటే దాదాపు 10 రాష్ట్రాలు ముందున్నాయి. ఓకే సరే, మీరంతా గొప్పగా చెప్పుకునే సోషల్ సెక్టర్, మేము సంక్షేమ రంగం మీద దేశంలోనే అసలు 1వ స్థానం మాది, మేము అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టాం, ఏమంటారు బటన్ నొక్కుడు సీఎం, బటన్ నొక్కితే చాలు అనే లెవెల్లో మేము ఖర్చు పెట్టాం అని చెప్పారు. వాళ్ళ